నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరచూరు పలుకులకు స్వాగతం. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. యూకేలో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చింది. ఆ రెండింటి మీద ఇంకా మాట్లాడలేదు, ఊరికే చెప్పాను ఎక్కడ తప్ప. అది ఎంత గర్వకారణం అంటే మనకి ఒక తెలుగు నటుడు, అంటే ఇప్పుడు హిందీ, మలయాళం, కన్నడం అన్నిట్లోకి ప్రతి సినిమాని వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళని తెలుగు నటులు అనలేమండి. ఎందుకంటే దక్షిణ భారత నటులు లేదా భారతీయ నటులు అయిపోతారు. హిందీతో సహా భారతీయ నటుల కింద లెక్క అవుతున్నారు. కాబట్టి ఒక పద్మవిభూషణ్, మామూలు లిటరరీ పీపుల్లో ఒక పద్మవిభూషణ్ రావటం అనేది చాలా అరుదైనటువంటిది ఏం కాదండి, సహజమైనటువంటిది. కానీ ఒక సినిమా నటుడికి, అంటే నటుడు, నిర్మాత, ఇవన్నీ స్క్రీన్ ప్లే రైటరు ఇవన్నీ ఉంటాయండి. కానీ ముఖ్యంగా చిరంజీవి గారు అంటే నటుడు. అంటే చిన్న అలా ప్రవేశించి సినిమా రంగంలోకి తానేంటో తనంతట తాను తన కాళ్ళ మీద తను నిలబడుతూ, తన ప్రయత్నాలు తను చేసుకుంటూ, తన కష్టం తను పడుతూ, అంతేకాదు తన చుట్టూ ఉన్న కుటుంబంలోని వాళ్ళ తమ్ముళ్ళు, ఇద్దరు పిల్లలు, వాళ్ళందరూ మీకు తెలుసు. ఎంతమంది ఇవాళ తెలుగు తెరకు పరిచయం అయ్యారంటే కారణం ఎవరు? ముఖ్య కారణం నెంబర్ 1 చిరంజీవి గారు. ఆయన అనేవాడు కనుక ఇక్కడ రాకపోతే ఇంతమంది యొక్క సాన్నిహిత్యాన్ని మనం పొంది ఉండేవాళ్ళం కాదండి. కాబట్టి ఒక పద్మవిభూషణ్ ఒక సినిమా నటుడికి రావటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు, మీకు నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందన మందార మాల అందజేస్తున్నాను. ఇది 2 కేవలం ఒక నటుడుగానే ఆయనకు వచ్చింది అనుకుంటే తప్పండి. ఆయన ఎటువంటి సామాజిక సేవలు, రక్తదానాలు చేయించి, తెలుసు కదా మీకు హాస్పిటల్, అది వీటన్నిటి ద్వారా కూడా, అంటే ఒక నటుడుగానే కాకుండా సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. అంతేకాదు నటుడిగా ఎటువంటి చిత్రాలు చేశాడంటే ఆయన ప్రతి చిత్రంలోనూ మీకు పాఠాలు చెప్పేప్పుడు నేను అందులో ఏం సందేశం వచ్చింది ప్రజలకి అని మీకు అందజేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఏం సందేశం వచ్చిందంటే పలానా సందేశం దీని ద్వారా అందిందని. అలాగే 1-2 సార్లు కూడా మీకు చెప్పాను. నేను అక్కడి నుంచి ఫోన్ చేసి మరి నాకు డైలాగ్ కావాలి, తప్పు మా వైపు ఉంది కాబట్టి తలదించుకు వెళ్ళిపోతున్నాను, లేకపోతే తలలు తీసుకువెళ్ళేవాడిని. ఎందుకంటే అంతసేపు ఆగాలైనా సర్లే పదండి, ఎందుకు అనవసరంగా ఇంత 2-3 గంటలు వేస్ట్ అయిపోయింది కదా, సీన్ వెళ్ళిపోదాం అనుకోవచ్చు కదా. కానీ తన ఇమేజ్ని ఒక కంట్లో పెట్టుకుంటే తనని ప్రేమించే మనుషులను ఒక కంట్లో పెట్టుకుంటాడు ఆయన ఎప్పుడు. నేను ఇలా తలంచుకుని వెళ్ళిపోతే ఈ రెండో కన్ను బాధపడుతుంది, ఆ కన్ను బాధపడకూడదంటే నేను ఇక్కడ డైలాగ్ చెప్పాలి అనేది ఆయన ఆశయం. అంటే చూడండి, ఒక మనిషి తను ఊరికే ఇంతింతై వటుడింతై మరియు తానింతై అన్నట్టుగా చిన్న వేషాలతో ప్రారంభమయ్యాడు. మీ అందరికీ తెలుసు ఆయన. అలాంటి వాడు ఇవాళ నెంబర్ 1 స్టార్స్లో ఈజ్ వన్ ఆఫ్ ది నెంబర్ 1 స్టార్. మన 3-4 నెంబర్ 1 స్టార్స్ ఉంటే వాళ్ళలో నెంబర్ 1 స్టార్. అలా ఈనాటికి కూడా, అంటే వయస్సు పెరుగుతున్న ఆయన గ్లామరు తరగట్లా అలాగే ఉంటుంది. మీరు గమనిస్తే మనం ఒకప్పుడు చూసిన చిరంజీవి గారిని చూసినట్టుగానే మనకు అనిపిస్తుంది కదా. అంటే దాన్ని కాపాడుకోవటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే వయస్సు పెరగగానే రకరకాల ఈ పొట్టలు వచ్చేయటం, ఈ నడువులు పెరిగిపోవటం, ఎన్ని గమ్మత్తులన్నీ సరిపోతాయండి. డెఫినెట్గా వ్యాయామం చేస్తారు ఆయన, నాకు తెలుసు. అటువంటి అద్భుతమైన వ్యాయామాలతో శరీరాన్ని ఆయన కాపాడుకుంటున్నారు. అట్లా ఇప్పుడు యూకే నుంచి ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంటు రావటం అనేది, అక్కడ కూడా మీరు గమనిస్తే ఆయన అద్భుతంగా స్పందించారండి దానికి. ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అనేది యునైటెడ్ కింగ్డమ్ ద్వారా రావటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఆంగ్లంలో అద్భుతమైన స్పీచ్ అయింది. అది మరి దాన్ని మళ్ళీ తెలుగు చేసి చెప్పాలి.
ఎందుకు మీరు అందరూ వినుంటారు కాబట్టి నేను ఆ మాటలన్నీ చెప్పట్లేదు, కానీ ఆయన గ్రాటిట్యూడ్, ఆయన అద్భుతంగా అక్కడ ఆంగ్లంలో మాట్లాడి అందరికీ ధన్యవాదాలు చెప్పిన తీరు అది చూస్తుంటే, ఒకప్పుడు మనల్ని పరిపాలించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే, అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ని ఆయన సాధించి వాళ్ళందరికీ వాళ్ళ ఆంగ్లంలో వాళ్ళ కృతజ్ఞతలు చెప్పి వచ్చారండి ఆయన. సో చిరంజీవి గారు, కేవలం ఇది మీకు అభినందనలు తెలియజేయడం కోసమే చేస్తున్నాను. మళ్ళీ మనం ఏదన్నా ఒకసారి పాఠాలో ఏదో ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. మీరు అద్భుతంగా ఈ తెలుగు సినిమా పరిశ్రమకి ఒక అండ అంతే. 2 కళ్ళు అంటాం కదండి, ఆ 2 కళ్ళు ఎవరో నేను చాలాసార్లు చెప్పాను మీకు. అందుకని ఈయన తెలుగు సినిమా పరిశ్రమకు ఒక అండ అని తెలియజేస్తూ, చిరంజీవి గారు లాంగ్ లివ్, మీరు ఇంకా అద్భుతాలు సాధించాలి, మీ చిత్రాలు ఇంకా అద్భుతమైన చిత్రాలు రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.